వైకుంఠ ఏకాదశి అనగానే ముందుగా గుర్తుకొచ్చే నామం తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి. కలియుగంలో విష్ణువు స్వయంగా నిలిచిన రూపం. భక్తుల నమ్మకానికి చిరునామా అయిన దేవుడు. నల్లని శిలలో అపార కరుణతో నిండిన మూర్తి. అడిగిన వారిని కాదనని ఆపద్బాంధవుడు. పెద్ద చిన్న పేద ధనిక అనే తేడా లేని స్వామి. భక్తి ఒక్కటే అర్హతగా స్వీకరించే దేవుడు. తిరుమల కొండలే వైకుంఠంలా భావించే స్థలం. వైకుంఠ ఏకాదశి రోజున ఈ మహిమ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందన్న విశ్వాసం. ఆ ద్వారం గుండా వెళ్లిన భక్తులకు విశేష పుణ్యం. వెంకటేశ్వర స్వామి దర్శనం జన్మధన్యమని భావిస్తారు. కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం ఇదేనని చెబుతారు. స్వామి నామస్మరణే పాపాలను కరిగిస్తుందన్న నమ్మకం. ఈ రోజు ఉపవాసం, నియమాలు భక్తిని మరింత బలపరుస్తాయి. తిరుమలలో జరిగే విశేష పూజలు భక్తులకు అపూర్వమైన అనుభూతి. స్వామి దర్శనంతో మనసు ప్రశాంతమవుతుంది. జీవితం మీద మళ్లీ నమ్మకం కలుగుతుంది. కష్టాలలో ధైర్యం పెరుగుతుంది. వెంకటేశ్వర స్వామి కేవలం దేవుడు కాదు, ఒక భక్తులకు తండ్రిలా తోడుగా ఉండే శక్తి. అడుగడుగున ఆశ్రయం ఇచ్చే దైవ స్వరూపం. కలియుగంలో కరుణకు మరొక పేరు. వైకుంఠ ఏకాదశి రోజున ఈ సత్యం మరింత బలంగా అనిపిస్తుంది. ఈ రోజు చెప్పే స్వామి మహిమ మనసులో నిలిచిపోతుంది. భక్తుని గుర్తు చేసే దినం ఇది. నమ్మకాన్ని బలపరిచే రోజు ఇది. వెంకటేశ్వర స్వామి నామ శాంతిని ఇస్తుంది. గోవిందా అనే శబ్దం ధైర్యాన్ని నింపుతుంది. తిరుమల స్వామి మహిమ తరతరాలకు చెప్పబడింది. ప్రతి భక్తుడు అనుభవంలో ఇది నిజమైంది. వైకుంఠ ఏకాదశి ఈ మహిమ గుర్తు చేస్తుంది. కలియుగంలో నిలిచిన వైకుంఠమే తిరుమల. గోవిందా గోవిందా గోవిందా.